ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉన్నాయి. ఈ 20 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే అనకాపల్లి నుండి ఇచ్చాపురం వరకు ప్రభుత్వమే నేరుగా పోలీసు యంత్రాంగంతో డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని కళారూపాలతో విద్యార్థుల దగ్గరికి ఒకవైపు ప్రదర్శన తీసుకెళ్ళింది. మరోవైపు కూటమి ప్రభుత్వ ఎంపీలు ఈరోజు డ్రగ్స్తో విలాసాలు గడుపుతూ విల్లాల్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాల దాటి ఈరోజు ఎంపీలు ఫామ్ హౌసుల్లో డ్రగ్స్తో ఈ దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న పోలీసు యంత్రాంగానికే దొరికినటువంటి పరిస్థితి ఉంది. అంటే పాలకవర్గం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఒకవైపు డ్రగ్స్ రహిత సమాజం అని ప్రచారం చేస్తూ వీళ్ళే డ్రగ్స్ని సప్లై చేస్తున్నారా అని చెప్పి ఈరోజు సాధారణ ప్రజానికానికి సైతం అనుమానం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కారు కళారూపాల్ని, జాతాల్ని డ్రగ్స్ రైతు సమాజాన్ని నిర్మించాలని ప్రచారం చేసింది. కానీ అదే హైదరాబాద్లో ఈరోజు గల్లీ గల్లీకి డ్రగ్స్ ఉన్నాయి. అంటే మూలాల్ని వెతకాల్సింది పోయి తూతూ మంత్రంగా ఈరోజు ప్రచార ఆర్భాటాలకే పాలక వర్గాలు పనిచేస్తూ ఉన్నాయి. తక్షణమే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.